ఘనంగా అంబేడ్కర్ వేడుకలు. అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం. లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే. రక్తదానం మహాదానం. అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎంతో చారిత్రకమైన రోజు అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అందరిచేత ఆమోదం పొంది చట్టంగా మారుతుందని, ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించిన జియో రాబోతుందన్నారు. రైతుల అభ్యున్నతికి కట్టుబడి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం భూ-భారతి చట్టాన్ని ఈ రోజు అమల్లోకి తెస్తుందన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకుంటున్న కుటుంబం ఇంట్లో భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలోని టీడీగుట్టలో నివాసం ఉంటున్న చిరు వ్యాపారి నర్సింహులు పద్మమ్మ ఇంట్లో వారితో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మమ్మ రుచికరమైన వంటకాలు తయారుచేసి కడుపు నిండా మాకు భోజనం పెట్టారని ఆయన చెప్పారు. రక్తదానం మహాదానం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏనుగొండ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఎస్వీఎస్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆయన ప్రత్యేక అభినందించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎన్పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహార్ తదితరులు పాల్గొన్నారు.